అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచం మొత్తం మీద మరి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధం కారణంగా చాలా చోట్ల మరి పెట్రోల్ కావచ్చు, అలాగే ఎల్పిజి గ్యాస్ కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే ప్రజెంట్ మరి ఈ విషయం ఎంతవరకు వెళ్ళబోతుంది, దీనికి అసలు పరిష్కారం ఉందా లేదా, మరి ఈ అంశం పైన మనతో పాటు చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, మనం చూస్తున్నాం మరి సిటీస్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఒకవైపు ఎల్పిజి గ్యాస్ దొరకట్లేదు, బయట రేట్లు పెరిగిపోయాయి. మరి రీసెంట్గా పెట్రోల్ కూడా బంకులు ఇవ్వట్లేదు, ఎంత డబ్బులు ఇచ్చినా సరే ఇవ్వట్లేదు. అంటే మరి ఈ పరిస్థితిని అసలు ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం అంటే యుద్ధం ఆగితే సమస్యకి పరిష్కారం అనుకున్నాం. అవును. అంటే ఒక ఒక ఇల్లే అనుకుందాం, ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, ఆ కుటుంబం కోలుకోవడానికి ఎంతకాలం పట్టిద్ది? ఇప్పుడు మరి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున దెబ్బతింది. ఇప్పుడు ఈ రోజున చూస్తుంటే పసుపుకి మరి అన్ని విధాలుగా ఏది చూసుకున్నా కూడా వాణిజ్య పంటలు కానివ్వండి అన్నిటికీ కూడా ఇబ్బంది. ఎగుమతులు దిగుమతులు మరి అంతా రాకపోకలు ఉంటేనే కదా. అందులోనూ మన భారతదేశం ముఖ్యంగా ఈ ఆయిల్ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేయటం కానివ్వండి, ఇంపోర్ట్ చేయటం కానివ్వండి. మరి ఇలాంటి టైంలో మరి ఏం జరిగిద్ది నిజంగానే? ఒకవైపు ప్రభుత్వాల నుంచి వచ్చిన మాట ఏంటంటే గ్యాస్ పుష్కలంగా ఉంది, పెట్రోల్ పుష్కలంగా ఉంది, ఎవరు కూడా ఇబ్బంది పడవద్దు అని అంటూనే మరి ఇక్కడేమో పెట్రోల్ ట్యాంకర్స్ రావట్లేదు. అవును. మరి చూస్తుంటే ప్రజలందరూ కూడా ఒక పానిక్ అయిపోతున్నారు. అంటే ఈ పానిక్ ను తగ్గించడానికి ఉంది అని ఒక నమ్మకంతో ఆ మాట అని ఉంటారంటారా, లేదంటే నిజంగానే నిజంగానే ఉంది. ఇప్పుడు మనం ఏదైతే ఆ జలసంధి ద్వారా మనకి ఎప్పటికప్పుడే షిప్లు వస్తూ ఉన్నాయో ట్యాంకర్లు, మొన్నే చూసాం ఒక 4-5 ట్యాంకర్లు ఆల్రెడీ గ్యాస్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ రాబోతుంది, మళ్ళీ గ్యాస్ వస్తుంది. మీకు ఆ జలసంధి మనకి వదిలేశాడు వెంటనే, కాబట్టి ఎప్పటికప్పుడే మనకి ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నాం. దానివల్ల ఇబ్బంది లేదు. ఇప్పుడు కాకపోతే కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు, జాగ్రత్త పడతాము. ఈ రోజున నీ దగ్గర కొంత డబ్బే ఉంది, ఇన్ని రోజులు నువ్వు వాడుకోగలుగుతావు. తర్వాత మళ్ళీ ఒక జాబ్ ఎత్తుక్కునే వరకు ఎంత జాగ్రత్తగా ఉంటావు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేన్ని కూడా ఖర్చు చేయకూడదు, వృధా కానివ్వకూడదు. లేనప్పుడు మనం ఎంత బాధపడతాం, దాని విలువ తెలుసుకోవాలని మన పెద్దవాళ్ళు ఎవరికి చెప్పలేదు. అంటే మేడం ప్రజెంట్ చూస్తుంటే గనక పెద్ద పెద్ద హోటల్స్ లో ఆపేశారు. అవును. బయట చాలా వరకు చిరు వ్యాపారస్తుల కోసం తట్టుకోలేకపోతున్నారు. ఒక గ్యాస్ బండి 1800 తీసుకుంటున్నారు. కానీ నేను చూసినంత వరకు నేను చూస్తున్న ఏరియాలో అసలు హోటళ్ళు కిరికిరుస్తున్నాయి, మామూలుగా కాదు, బీభత్సంగా. చూస్తుంటే ఏంట్రా బాబు, ఇంట్లో వంట చేసుకోవడం మానేసి వచ్చి ఇలా తింటున్నారా అనిపిస్తుంది. అలా తింటున్నారు. మరి దేనికదే ప్రజలు ఎక్కడా కూడా తగ్గేదేలే అన్నట్లు ఉంటున్నారు. అంటే ఇంట్లో వంట చేసుకోవటం ప్రాబ్లమా, బయటకు వచ్చి తినటం ప్యాషన్ అయిపోయిందా? గ్యాస్ స్తంభం ఎందుకులే, వెళ్ళి వాడి దగ్గర తింటే వాడి తిప్పలు వాడు పడతాడని టిఫిన్ మీద 10 రూపాయలు, భోజనం మీద 20 రూపాయలు ఎక్స్ట్రా కలెక్ట్ చేస్తున్నా కూడా ప్రజల ఆలోచన విధానం ఫస్ట్ ప్రజల్లో కూడా మార్పు రావాలి. మన మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ప్రతి ఒక్కదాన్ని ఈ రోజున నీరు వృధా చేయకూడదు అనుకుంటున్నాం, దేన్ని వృధా చేయకూడదు, ఆహార పదార్థాలు కానివ్వండి ఏదైనా కూడా వృధా చెయ్యకూడదు అనేది మన వాళ్ళు. అందుకని అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం, భగవంతునితో సమానం. మరి నీరు ఉదకం నారాయణ స్వరూపం అని మనం చెప్పుకుంటాం. అంత గొప్పగా చెప్పుకున్న దాన్ని ఎందుకు పోల్చారు భగవంతునితో అంటే దాని మీద ఒక భక్తి భావం, వేస్ట్ చేయకూడదనే ఒక నమ్మకాన్ని వాళ్ళలో కలగజేయటం కోసం. అలాగే దేని విలువైనా సరే అది లేనప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రజలు కూడా పానిక్ అయిపోతూ ఇష్టానుసారంగా ఈ రోజున చూస్తుంటే రోడ్లు కిరికిరిసిపోతున్నాయి. చూడండి ఎంత ట్రాఫిక్, పెట్రోల్ కూడా దొరకట్లేదు ప్లస్ ట్రాఫిక్. ఈ రోజున మనం కరోనా టైంలో కార్లు విపరీతంగా పెరిగిపోయినాయి, 2 వీలర్లు విపరీతంగా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరూ అంటే ఈ ట్రావెలింగ్ లేక ఓన్ వెహికల్స్ పెట్టుకొని ట్రావెల్ చేసే వాళ్ళందరూ బడ్జెట్ ని మించి తీసుకున్నారనే చెప్పాలి. మరి ఈ రోజున చూస్తుంటే యుద్ధం ప్రపంచాన్నే ఒక కుదిపేసింది, ఆర్థిక సంక్షోభాన్ని తీసుకొచ్చింది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏ విధంగా ఈ సంక్షోభం దాటి ముందుకు వెళ్ళాలి అంటే కరోనా టైంలో వచ్చినట్లుగా ఇప్పుడు కూడా మరి లాక్డౌన్ అంటే 2020 సంవత్సరం ఎవరు కూడా మర్చిపోలేరు, మొత్తం ప్రపంచం మొత్తం. అవును, ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది. ఎంత దారుణం అంటే నాకు ఆ టైంలో గుర్తొచ్చింది బ్రహ్మంగారి కాలజ్ఞానం. చింతాకు రాలినట్టు రాలుతారు, కూర్చున్నాళ్ళు కూర్చున్నట్లే చనిపోతారు అనేది కాలజ్ఞానంలో ఉంటది. నేను కూడా చదివాను. మరి అదే గుర్తొచ్చింది, ఇలాంటివి కూడా జరుగుతాయని ఎవరైనా అనుకున్నాం అసలు? ఒక లాక్డౌన్ లాంటిది పెడతారు, ఇలాంటి జబ్బు ఒకటి వస్తుంది, అది శ్వాస పీల్చుకునే గాల్లోనే ఉంది అంటే ఎంత దారుణమైన విషయం.
ఓకే. అంటే అదొక వింతలన్నమాట. మనకి తెలియని దాన్ని ఒక ప్రకృతి ఏ విధంగా తనను తాను సృష్టించుకుంటుంది, మళ్ళీ దాన్ని నశింపజేస్తుంది అనేది ఇక్కడ ప్రతి ఒక్కరూ నమ్మి తీరాలి. అది సైన్సా నిజంగానే భగవంతుని సృష్టి అంటే భగవంతుని సృష్టిలోంచే సైన్స్ కూడా వచ్చింది. మేడం ఇప్పుడు ఇప్పుడు మీరు జస్ట్ 2020 అనగానే మీకు ఆ చేదు జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. అటువంటి పరిస్థితే మళ్ళీ ఇప్పుడు 2026 మరి గ్యాస్ సంక్షోభం కావచ్చు, లేదంటే యుద్ధం కారణంగా లాక్డౌన్ ఉన్నా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అని చెప్పేసి మన ప్రధాని నరేంద్ర మోదీ గారే ప్రకటించడం జరిగింది. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు లాక్డౌన్ అంటే అది వేరే, అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్, ఒకరికొకరు వ్యాపించే వ్యాధి, ఇదేమో ఆర్థిక సంక్షోభం, లేమి. కరెక్ట్. మరి దీన్ని ఏ విధంగా మనం ఈ రోజున ఫుల్ఫిల్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం మళ్ళీ రీఫిల్ చేయాలి అన్నట్లుగా ఉంది. చూస్తుంటే మోడీ గారు హామీ బాగుంది, మళ్ళీ ఈ రోజున ట్రంప్ కూడా ఏ విధంగా తగ్గాడు మరి అనేది కూడా చూస్తున్నాం యుద్ధంలో. కానీ ఇంకా జరిగే దాళ్ళు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంది. కానీ ఇవి అంత ఆషామాషిగా ఏదో ఈ ఇయర్ అయిపోయిద్దను, నెక్స్ట్ ఇయర్కి అయిపోయిద్దని అనుకునేది కాదు. శాంతియుతంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, దేని గురించి వాళ్ళు ముందుకు వెళ్ళాలనే దాని మీదే ఆలోచించాలి. అంటే దశాబ్దాలుగా ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య ఎప్పటికప్పుడు ఉంది. కాకపోతే ఈ 2026లో తీవ్ర స్థాయికి ఉద్రిక్తతగా చేరుకుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యేది కాదు, ఇంకా ఉంటుందని. మరి ఇప్పటికీ ఇలా ఉంటే పరిస్థితి, ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ 1987 ఆ టైంలో కూడా ఫేస్ చేశారు అని, అప్పుడు కూడా ఇట్లానే యుద్ధాలు జరిగినప్పుడు భారతదేశం తట్టుకొని నిలబడింది అని, అప్పుడే తట్టుకొని నిలబడిన వాళ్ళం, ఇప్పుడు మనం ఎందుకు తట్టుకొని నిలబడి, ఇంకా అన్ని రకాలుగా మార్పులు చేర్పులు, సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది, ఎన్నో రకాల మార్పులు వచ్చినాయి, ఎంతో పురోగతి చెందుతున్నారు. మరి అలాంటప్పుడు ఎందుకు తట్టుకోలేరు అనే ఒక ఆత్మస్థైర్యాన్ని నింపుకొని ముందుకు వెళ్ళాలి అనేది అందరూ చెప్తున్నమాట. ఇప్పుడు బ్యాక్ టు రూట్స్ అనే ఒక పదం బాగా ఎక్కువగా వాడుకలోకి వస్తుంది. ఎందుకంటే మరి ఎక్కడైనా చూస్తే కనుక కట్టెల మీదే అందరికి వండుతున్నారు. అంటే కట్టెల పొయ్యి మీద వండడం చాలా మంచిది అని చెప్పేసి పూర్వం నుంచి వస్తున్నది. ఇప్పుడు అంటే గ్యాస్లు వచ్చాయి, కానీ ఒకప్పుడు అందరూ కూడా కట్టెలు, మీ అందరికి బాగా తెలుసు. సో మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అనేవి మీకు ఎలా అనిపిస్తుంది? అసలు రాదు, ఇష్టపడరు, జరగని పని. ఇప్పుడున్న మనం ఉండే అట్మాస్ఫియర్ మనం చూస్తున్నాం, ఎక్కడికక్కడే కరెంటు, బిల్డింగులు. నువ్వు కట్టెల పొయ్యి పెట్టుకోవాలంటే ఒక ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఆ వేడి గాని, ఆ పొగ గాని, దాని నుంచి వచ్చే ఆ దుమ్ము గాని అదంతా తట్టుకోవాలంటే దానికోసం ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండే మన పల్లెటూరులో. ఆ విశాలమైన ప్లేసు, పెద్ద పెద్ద చెట్లు, మన ఇళ్ళు, దూరంగా ఆ గొడ్ల చావిడి, ఆ పుల్లలు పెట్టుకునే ప్లేస్, ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కడ పెడతాం? నిజంగా మీరంటున్నట్లుగా నిజంగా ఆ రోజులే వస్తాయి, మళ్ళీ మనం ఆ బ్యాక్ రూట్స్ కి వెళ్ళిపోతున్నాం, ఖచ్చితంగా ఆ పుల్లలు పోయి మనకు మళ్ళీ మొదలవబోతుందా అంటే ఓకే, వినటానికి బాగుంది, జరిగిద్దేమంటే కట్టెలు పోయి పెట్టి వంటలు చేసే వాళ్ళు చేస్తున్నారు ఎక్కడో హోటళ్ళ దగ్గర, లేకపోతే మన దాకా అది ఏదైతే హలీం లాంటివి రోజాకి సంబంధించి జరిగినాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నిజంగా ప్రతి ఇల్లు కట్టెలు పోయి పెట్టుకునే పరిస్థితి వస్తే ఎక్కడ పెట్టాలి? అపార్ట్మెంట్లు కదా, అన్ని బిల్డింగ్లు కదా, ఏ విధంగా వాళ్ళు దాన్ని మేనేజ్ చేయగలుగుతారు అనేది ఒక పెద్ద సమస్య. ఈ మధ్య మనం దానికి సంబంధించిన రీల్స్ కూడా చూసాం. ఏదో ఒక డోర్ లాంటిది పెట్టేసి దాంట్లో కట్టెలు వెలిగించి పెట్టి ఆ డోర్ క్లోజ్ చేసి 2 పొయ్యిలు లాంటివి ఏర్పాటు చేశారు, దానికి ఒక పొగ గొట్టం లాంటిది ఒకటి పెట్టారు. మరి ఇవన్నీ కూడా ఎట్లా జరుగుతాయి? ఒక అపార్ట్మెంట్ లో చేస్తే సరిపోయేది కాదు కదా. ప్రతి ఫ్లాట్ ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో 60-70 ఇళ్ళు, 100 ఇళ్ళు, 1000 ఇళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ అనుకున్నంత ఈజీ కాదు. ఈ రోజు లాక్డౌన్ అనుకున్నది అది కూడా అంత ఈజీ కాదు. ఏదైనా సరే ప్రపంచ దేశాలు శాంతియుతంగా ఉండాలి. ఇట్లాంటి సంక్షోభాలు ఎదురైనప్పుడు, ఈ విధంగా యుద్ధాలు జరిగినప్పుడు మనం ఏ విధంగా ఫేస్ చేయాలి, ఎలాంటి ఆలోచనలతో మనం ముందుకు వెళ్ళాలి, మరి ఏ విధంగా ఇప్పుడున్న జనరేషన్ దేశానికి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వగలిగే స్థాయికి వీళ్ళు వెళ్ళాలి. ఎంతసేపటికి పెట్రోల్ ఏంటి, గ్యాస్ ఏంటి కాదు, అసలు ఏం చెయ్యాలి, యుద్ధం ఆగాలంటే ఏం చేయాలి, దీని అసలు ఎందుకు జరుగుతుంది యుద్ధం, మరి దీని వెనక ఏంటి కారణం, మనం ఎలా నష్టపోతున్నాం, ఆ నష్టాన్ని ఎలా పూడ్చాలి, ఇటువైపు అడుగులేస్తే నిజంగా దేశం బాగుంటుంది, ప్రజలు బాగుంటారు. మన ముందు జనరేషన్ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు కూడా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే.